ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో మీరు మంచి ర్యాంక్ కొట్టాలంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా మీరైతే పాటించాలి. అందులో ప్రధానమైనటువంటి వచ్చేసి బుక్ లిస్ట్ అనమాట. సోర్సెస్ చాలామంది చేసే తప్పు ఇక్కడే అనమాట. సో వస్తారు ప్రిపరేషన్కి, ఫ్రెండ్స్ ఎవరెవరో చెప్పారని చెప్పేసి ఒక బుక్ తీసుకుంటారు, అది బాగా చదువుతారు. సరదాగా ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా టీ షాప్ దగ్గర, కాఫీ షాప్ దగ్గర కొంతమంది ఫ్రెండ్స్ కలుస్తారు. క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఆ క్వశ్చన్ చెప్పలేకపోతారు. ఒక ఇన్ఫీరియారిటీ మీలో మొదలవుతుంది. అరే మిగతా వాళ్ళు బాగా చదువుతున్నారేమో, నేను చదవలేకపోతున్నానని చెప్పేసి అప్పుడు వాళ్ళని ఏ బుక్ చదివారని చెప్పేసి మళ్ళీ బుక్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఇలా అవసరం లేదు. నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఒక బుక్ లిస్ట్ గురించి ఒక బుక్ రిలీజ్ చేశాను. ఎక్కువ మంది టాపర్స్ లాస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషను, అంతకుముందు గ్రూప్ 1 నోటిఫికేషను, ఆ విజేతలందరూ కూడా చదివిన పుస్తకాలన్నీ మనం తీసుకున్నాము. ఆ బుక్స్ ఏమున్నాయో తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చాలా నీట్గా చెప్పాను. కాబట్టి ఈ బుక్ లిస్ట్ అనేది ఖచ్చితంగా పాటించండి. మీకు ర్యాంక్ రావాలంటే ఖచ్చితంగా చేయాల్సిన ఫస్ట్ అంశం ఇదే అనమాట. మీరు బుక్స్ తీసుకుంటే ఆ భయంతో కొంతైనా ప్రిపరేషన్ మొదలు పెడతారు. సో కాబట్టి బుక్ లిస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బుక్స్ తీసుకున్న తర్వాత ప్రధానమైన అంశం డిసిప్లిన్ అనమాట. ఇక్కడ డిసిప్లైన్, మీరు చదివే విధానం కన్సిస్టెన్సీగా ఉండాలి. రోజుకి ఇన్ని అవర్స్ చదవాలంటే 10 అవర్స్ చదవాల్సిందే ఖచ్చితంగా. ఈరోజు 10 అవర్స్ చదివి రేపు 2 అవర్స్ చదివి తర్వాత 12 అవర్స్ చదివి అలా ఉండకూడదు. ఒక లెవెల్లో వెళ్ళాలి ప్రిపరేషన్ అనేది. అంటే మొదలుపెట్టిన తర్వాత వెళ్తూ ఇంప్రూవ్మెంట్ ఉండాలి. కానీ ఒక్కసారిగా హైర్ లెవెల్కి వెళ్ళి మళ్ళీ పడిపోయి మళ్ళీ లేచి మళ్ళీ పడి అలా ఉండకూడదు ప్రిపరేషన్ అనేది. కాబట్టి డిసిప్లైన్గా చదవండి, మంచి బుక్స్ తీసుకోండి, డిసిప్లైన్కి వెళ్ళండి. ఈ బుక్ లిస్ట్కి సంబంధించి మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో కూడా నేను మీకైతే కొన్ని లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి బుక్స్ తీసుకోండి. కొత్త ఎడిషన్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీకు ర్యాంక్ రావాలంటే ఫస్ట్ చేయాల్సిన అంశము బుక్స్ తీసుకొని డిసిప్లైన్గా చదవడం. అర్థమైందా? అయితే చాలామంది ఈ గ్రూప్ 2 ప్రిపరేషన్లో చాలా గందరగోళంలో ఉంటారు. మనం ఆల్రెడీ గ్రూప్ 2కి సంబంధించి ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చాం అనమాట. సో పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అని ఆల్రెడీ ఒక బ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొత్త బ్యాచ్కి మనం ఎన్రోల్మెంట్స్ అనేది తీసుకుంటూ ఉన్నాము. ఎవరైనా ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి పర్సనల్ మెంటర్షిప్ జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద ఇస్తున్న నంబర్ యొక్క వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వండి. చాలా తక్కువ ప్రైస్లో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ అఫోర్డ్ చేసే విధంగా మనం పర్సనల్ మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు నీట్గా టెస్ట్ సిరీస్లు, మోస్ట్ ఫోకస్ టాపిక్స్, స్కెడ్యూల్స్, ఎక్కడ ఏమేమి ఫోకస్ చేయాలి అన్నీ కూడా మన మెంటర్షిప్లో చెప్పడం జరుగుతుంది.